అమ్మవారు అమ్మవారికి సాత్వికంగా తీసుకున్నప్పుడు మనం పుష్పాండ బలి ఇచ్చి చేసుకుంటే ఆ హోమం చేసినారంటే దాని నుండి మనం మనం ఏ కార్యక్రమం అనుకుంటామో మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా శత్రు భాగాలు కానీ లేదంటే చేతబడులు కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ చేసినా కూడా ఆ హోమంలో దగ్ధమైపోతుంది. కాబట్టి మనం లఘువుగా కొన్ని కార్యక్రమాలు కూడా అమ్మవారికి అభిషేకం కానీ ఇట్లా అమ్మవారికి వచ్చి పసుపు కొమ్మలతో మాల తయారు చేసి అమ్మ ప్రదర్శనం చేసి వేయడం వల్ల కళ్యాణాలు జరుగుతాయి. ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా కొన్ని జరుగుతాయి. మనం విశేషంగా మన పెద్ద విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా హోమం చేసుకొని అమ్మ అనుగ్రహం పొందినారంటే ఈ హోమంలో వచ్చి 2 మిరపకాయలు ముఖ్యంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈమెకు బలి అంటే ఏనుగులు బలి, అంత పెద్ద జీవాన్ని మనం జనాలు ఇచ్చే ఇది పరిస్థితి లేదు. కాబట్టి దానికి ఆ మహర్షులు ఏం చేసినారంటే దీనికి కఠినమైనటివి అంటే మిరియాలు, అల్లము ఇట్లాంటివన్నీ కఠినంగా ఉంటాయి. కాబట్టి దావిడితో ఆమెకు హోమం చేస్తారు. దాంతో కూడా ముఖ్యంగా 2 మిరపకాయలు తీసుకొని 2 మిరపకాయలతో హోమం చేస్తానండి. 2 మిరపకాయలు, నెయ్యి ఈ 2 కలిపి చేయడం వల్ల మనకు ఉండే కఠినత్వం, మన శరీరంలో ఉండే ఏదైనా కఠినత్వం ఉన్నా కూడా దాంతో రూపు మారిపోయి మనకి నిత్య జీవితాన్ని సాఫీగా గడిచేయడానికి అమ్మ అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని వేల మిరకాయలు మీరు ఆ హోమంలో వేస్తారు కదా, ఆ ఘాటుకి మామూలుగా ఇంట్లో ఒక మిరకాయ వేసినా కూడా మనం ఘాటు కొనలేము. అదే అమ్మవారి యొక్క గొప్పతనం. ఎందుకంటే లలితాదేవి వచ్చి సౌమ్య స్వరూపం, ప్రత్యంగరాదేవి వచ్చి రౌద్ర స్వరూపం. లలితాదేవికి పరోక్షంగా ఉండేదే ఈయన. ఎందుకంటే లలితాదేవి సౌమ్యంగా ఉంటుంది కాబట్టి ఆమె అందరినీ పైన ఆమె ఒక చూపు ఎవరికి సౌమ్యంగా కనబడుతుంది. అదే ఎవరు మన మీద ఇబ్బందులు కల్పించేటప్పుడు మనం పోయి అమ్మ నాకు ఈ ఇబ్బంది కలిగింది నన్ను ఎట్లంటే ఆ రూపాన్ని తీసుకొని ఆమె వచ్చి మనకు ఏదైనా మనకు కార్యక్రమాలు చేస్తున్నారు. అది రౌద్ర స్వరూపం రూపంలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లోనే మనకు అన్ని కూడా ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం చాలా చోట్ల వింటూ ఉంటాము ఈ చేతబడులు కానీ, లేకపోతే దాటుడు దోషాలు కానీ, లేకపోతే ఇంకొకటి ఎవరో ఏదో చేశారనో, లేదంటే కాళ్ళు చేతులు పడిపోవడము, లేదంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలనో, లేదంటే ఇంకోటి చాలా బొమ్మలు తీసుకొని వచ్చి గుచ్చడము, వెంట్రుకలు, లేకపోతే క్లాత్, ఇవన్నీ చూసుకొని చాలా మంది ఇబ్బంది పెట్టాలని చెప్పి సేకరించండి చాలా మంది భయపడుతుంటారు. వాళ్ళందరికీ ఏ విధంగా చేసుకుంటే మనకు అది కన్వీనియంట్, అంటే మనకు అది దోషం పోయి మనం ఫ్యామిలీ కానీ కుటుంబ సభ్యులు కానీ బాగుండే విధంగా ఏ విధంగా చేసుకోగలం అనేది ఒకసారి చెప్పండి. అవన్నీ పోయి మనకు అవన్నీ కూడా చేతబడుల కిందనే వస్తాయి. మాది చెల్లంగి, చేతబడి, మసూసి ఇట్లా అన్ని కొన్ని ఉన్నాయన్నమాట. కార్యక్రమాలు అవన్నీ అకృత్యాలు అనమాట. మనుషుల పైన ద్వేషంతో ఈ ద్వేషాన్ని నుండి బయటపడేదానికి ఈ అమ్మ చాలా దోహదాన్ని ఇస్తుంది. ఒక హోమం చాలు, ఈమెకి ఏది చేసినా ఒక హోమంలోనే ఆమె కానీ ఈమె కృత్యాలు వచ్చి 64 రూపాయలు. ఈ 64 రూపాయలు 64 కృత్యాలుగా తీసుకుంటారు. ఇది ఋగ్వేదంలో ఉంది. నేను చెప్పే మాట ఋగ్వేదంలో మీరు పరిశీలిస్తే అమ్మవారు వేదపూరితంగానే మనకు కనపడతారు. దానిలో ఈ 64 కృత్యాలు అనేది ఎట్లా ఏర్పడినాయంటే, ఒకటి వచ్చి దేవతలుగా ఆమెని సేవ చేయడం వల్ల ఆమె ఆ రూపాన్ని తీసుకొని ఏ విధంగా వాళ్ళు ఆమెని మలుచుకోగలిగినారో ఆ విధంగా వాళ్ళు ఆ మంత్రయుక్తంగా వాళ్ళు తీసుకున్నారు. అదే మహర్షులు కూడా అదే దానికనే చేయలేదు. ఇప్పుడు నారాయణుడు ఆమెను స్థుతించడం వల్ల నారాయణ కృతిగా, అదే ఈశ్వరుడు ఆమెను స్థుతించడం వల్ల అఘోర కృతిగా, బ్రహ్మదేవుడు దాన్ని స్థుతించడం వల్ల బ్రహ్మకృతిగా, ఇవన్నీ కూడా ఋగ్వేదంలో ఉండేటివే. అదేవిధంగా మహర్షులు ఆయన అంగిరసుడు, ప్రత్యంగిర వీళ్ళందరూ స్థుతించడం వల్ల అంగిర, ఉపంగిరిస అనేసి కొన్ని మంత్రాల రూపంలో అదే రూపాన్ని అలవరించుకొని వచ్చింది. కాబట్టి మనం ఈ కార్యక్రమాలకు ఏది కావాలో దాన్ని మనం అనుసరించుకొని దానిలో ఏ మంత్రాన్ని తీసుకొని ఆ 64 కృత్యాల్లో ఒక మంత్రాన్ని తీసుకొని చేయగలిగితే, అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వచ్చినా ఇప్పుడు మనకి ఈ పరిస్థితిని స్వామి నాకు ఇట్లా ఇబ్బంది కలుగుతుందంటే దాన్ని చూసి దానిలో వాళ్ళకి చేసిండే దీన్ని పరిశీలించి మనం దాన్ని తగినట్టు. కానీ ఈ క్షేత్రంలో మేమేం చేస్తామంటే అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హోమాన్ని కట్టుకుంటారు, మాకు ఇది కష్టాలు అనేసి అందరూ ఒకసారిగా వచ్చి చెప్పలేరు. కాబట్టి దానికి ఏం చేస్తామంటే 64 కృత్యాలతోనూ హోమం జరుగుతుంది. ప్రత్యంగరాది హోమంలో 64 కృత్యాలతోనూ హోమం చేస్తాం. కాబట్టి వాళ్ళు వచ్చిన దానికి ఫలితం వాళ్ళే ఆ అమ్మాయి ఆపాదిస్తుంది. ఆ విధంగా మేము ఇక్కడ చేసి వాళ్ళకి ఉండే కష్టాల నుండి దూరం చేసేదని ప్రయత్నం. అలాగే తీవ్రమైన కఠినమైన సమస్యతో బాధపడుతున్నటువంటి భక్తులు ఎవరైనా కానీ
ఎండు మిరపకాయలను మాలగా చేసి శ్రీ ఉగ్ర ప్రత్యంగా కాళీ అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఆ ఎండు మిరపకాయల మాలను అమ్మవారికి సమర్పించినట్లయితే వారికి ఉన్నటువంటి కఠిన సమస్య త్వరితగతిన పరిష్కారమై సానుకూల ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ స్థలాభావం వల్ల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే క్షమించాలి. ఎందుకంటే ఏ ప్రయాణంలో వచ్చి ఎక్కడెక్కడ చోటున్న భక్తుల్ని కాదనకుండా ఇక్కడ హోమానికి కట్టించుకోవడం జరుగుతుంది. మా దృష్టిలో అయితే 10 లేదా 12 మందికి మాత్రమే ఇక్కడ సౌకర్యంగా చేయగలిగినటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ వచ్చిన భక్తుల్ని స్థలం ఇల్లు కాదని తిరిగి పంపించడం భావ్యం కాదు కనుక అందరి చేత ఈ యొక్క హోమ కార్యాన్ని నిర్వహించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్లేట్ లో అక్షంతలు, పసుపు, కుంకుమ, ఒక ఫోటో అవి ఇచ్చింటారు. ఫోటోని ముద్ర పెట్టుకోండి, అమ్మవారు కనపడేటట్టు పెట్టుకోండి. ఇక్కడ క్రియ పూర్తిగా జరుగుతుంది. మీరు అక్కడ ఆ ప్లేట్ లోనే పూజ చేయండి. ఏ దేవతకైతే నేను చెప్తానో ఆ దేవత పేరు చెప్పుకుంటూ చేయండి. మళ్ళీ ఆ దేవతకైతే పోయి మళ్ళీ సమర్పించుకుంటారు ఆ ద్రవ్యాన్ని. కాబట్టి అక్కడే చేయండి. ఎందుకంటే అందరూ ఒక దగ్గర చేయలేం కాబట్టి వాళ్ళ ప్లేట్లోనే వాళ్ళు చేయండి. మళ్ళీ అన్ని ఒక దగ్గరకు వస్తాయి. పాకుతో ఈ 3 ఏళ్లతో అక్షంతలు వేస్తూ ఉన్నాను. ఈ 3 ఏళ్లతో తమలపాకులో అక్షంతలు వేస్తూ ఉన్నాను. ఓం గణానాత్వా గణపతి కుంభవాం కవిం కమ్మాపాశ్రయంతిం జ్యేష్ఠరాజ బ్రాహ్మణోదిభిః శేషసాధన హరిద్ర బింబే సుముఖే శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి ఆవాహి అక్షంద్రయన్ ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ఆజ్యం సమర్పయామి ఆచనీయం సమర్పయామి స్నపయామి స్నానార్థం అక్షతం సమర్పయామి వస్త్రార్థం అక్షతం సమర్పయామి యజ్ఞోపవీతం అక్షతం సమర్పయామి రత్నగజ సింహాసనం సమర్పయామి. ఓం వాహనం ధారయామి ఆంధూరికం ధారయామి గంధం ధారయామి నందోస్వరి హరిద్రచూర్ణం సమర్పయామి హరిద్రచూర్ణం సమర్పయామి పుష్పమాలాం ధారయామి కర్పూర నీరాంజనం సమర్పయామి. ఒక పూజ చేతిలో పెట్టుకోండి. ఓం నమతే గ్రం మహాగణాధిపతి సింధూరతాం పుండరీకాక్షగదాపరశుభాసాంసురాయ ఓం శ్రీం సరజన సంరక్షకాయ శ్రలక్ష్మీ ప్రదాయ శ్రలోక వశీకరణాయ క్రుం 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 హం 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 క్రిం 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 పాసాంసాభ్యాం సకల రాజమండలం మమ వసమానాయ క్రిం 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 సకల విషాదీ నివారణాయ టం 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 శత్రుమండల స్తంభాయ గ్లం 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 సకల విజ్ఞాన్ విద్వంసాయ సౌం శ్రీం శ్రీ మహాగణాధిపతి ఫట్ స్వాహ అగాయరస్య సహితం కలశస్మాశ్రిత గంగే చమునే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అయంతు పూజాం దురితాక్షర ద్వారం తాళి వారాహి వరా ప్రతిష్టానం సర్వేషాం సర్వాం సిద్ధం ముఖగతి సుఖాంతం గురు శీఘ్రం వస్యం డాడా ఆసక్తి తండ్రి జగన్మాత ఈశ్వరం కాలద్రాయచ్చు స్వాహ తండ్రి బ్రహ్మ జగన్మాత ఈశ్వరం.
మళ్ళీ ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేస్తాము. అమ్మవారిని సింధూరారుణ విగ్రహ త్రినేనం మాణిక్యం అవిస్తరానాయక శేఖరం సుంటి ముఖ్యమపి అక్షోరుహం పాణిజ్యం రక్త శశకం రక్తోత్తరం బిభ్రాన్యం సౌమ్యం రక్తరసం చరణాం జాయే తత్తరాంబికం జగన్మాతరా ఈశ్వర్యాద్రూపిణీ ప్రదేవత శ్రీ మూలస్థానమస్మై శ్రీచంద్రా దేవతాయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః అక్షంత్రవే పాదయోః పాద్యం సమర్పయామి ఆద్యం సమర్పయామి ఆచనీయం సమర్పయామి స్నాపయామి స్నానార్థమక్షతం సమర్పయామి వస్త్రార్థమక్షతం సమర్పయామి ఆభరణార్థమక్షతం సమర్పయామి యజ్ఞోపవీతమక్షతం సమర్పయామి రత్నగరి సింహాసనం సమర్పయామి ఛత్రం ధారయామి ఆంధూలికం ధారయామి గంధం ధారయామి గంధోస్వరి హరిద్రచూర్ణం సమర్పయామి పుష్పమాలాం ధారయామి పసుపు కుంకుమేది పుష్పమాలాం ధారయామి. ఓం ఇప్పుడు పూలు తీసుకోండి, కుంకుమ తీసుకోండి, కుంకుమతో అర్చింది. హరివనం మరణాదాం దీవాహనాన కరుణాదీనా పాపం పుణ్యమం ప్రత్యక్షమని కోటి ముఖ్యం కృష్ణతారు శీఘ్రమా శ్రమ తల్లి జగన్మాతరా ఈశ్వరి. ఓం దుర్గాయ శివాయ మహాలక్ష్మి మహాగుణ్యాన్ చండికాన్ మయోనిత్యాన్ భూమిజాన్ గుణాన్ మాధార సుత్యాన్ మనిష్టాన్ గుణాన్ నిరాకారాన్ త్రైలోకప్రియ వాణ్యం తేజోవతేన మహామంత్రేన్ దేవతాన్ పత్ని రూపాన్ సిద్ధంగా వందన రూప్యాన్ గుణశ్రయాన్ గుణమధ్యాన్ గుణత్రయ విదితాన్ కర్మజ్ఞానాన్ కాంతాన్ చంద్ర సూర్యాగ్ని లోచనాన్ సూర్యాన్ చక్షేన్ నారాయణేన్ రాజరాజేశ్వరీ నమః. శ్రీ మమస్థానమతి ఆవాహయామి ఆసనం సమర్పయామి. తల్లి జగన్మాతరా ఈశ్వరీ నమః. ఇప్పుడు పూలు తీసుకొని అర్చన చేయండి. ఓం ప్రత్యంగరా కాళీయే నమః అని చెప్పుకుంటూ పూలు పెట్టండి. ప్రత్యంగరా కాళీయే నమః అని చెప్పుకుంటూ అష్టోత్తరం జరుగుతుంది. ఓం ప్రత్యంగరా కాళీయే నమః అని చెప్పుకుంటూ పెట్టండి. మనసులో చెప్పండి, బయటికి చెప్పండి. ఓం శ్యామం వేదహస్తం త్రైలసం సింహాక్రోక్తయేశం స్వరస్మృతమర్వజాయుధం పుణ్యాకాశోరణం దిక్వా జ్వలాత్రణ గాయత్రి సావిత్రిక్తాం ధ్యాయేత్ ప్రత్యంగిరాయతం రఘు వృషభ్యాదిం దార్జరాసం. ఓం ప్రత్యంగిరాయే నమః. ఓంకార రూప్యాయ నమః. ఓంకార ప్రియాయ నమః. విశ్వరూప్యాయ నమః. రూపాక్ష ప్రియాయ నమః. జడాదుర్గాయ నమః. కపాలమాలాంకాయ నమః. నాగేంద్రపుత్రాయ నమః. నాగయజ్ఞ సకల రాక్షసనాజ్ఞ శ్మశానవాజ్ఞాయ నమః. కుంజితాకేశ్న్యాయ నమః. కపాల కట్వాంగదాన్యాయ నమః. రక్తనేత్రాజ్వల్యాయ నమః. చతుర్భుజాయ నమః. చంద్రసహారాజ్ఞాయ నమః. ఓం జ్వాలాకరాళవదనాయ నమః. భద్రకాళ్యాయ నమః. హేమావత్యాయ నమః. ఓం నారాయణ సంశ్రితాయ నమః. సింహమత్యాయ నమః. మహిషాసురమర్దిన్యాయ నమః. ధూమ్రాలోచన నమః. శంకర ప్రాణవల్లభాయ నమః. లక్ష్మీవాణి సవితాయ నమః. కృపరూప్యాయ నమః. కృష్ణాగ్రయ నమః. వేదభోజ్యాయ నమః. వేదభోజ్యాయ నమః. శివానుగ్రవల్లభాయ నమః. పంచప్రేదాయ నమః. మహాకాజ్ఞాయ నమః. వనవాజ్ఞాయ నమః. అనిమాది గుణాశ్రమాయ నమః. రక్తప్రియాయ నమః. సకమాంసప్రియాయ నమః. నరసింహమాలాంకాయ నమః. అట్టహాజ్ఞాయ నమః. కరాళవదనాయ నమః. లజ్జిక్వాయ నమః. హ్రీం వీష్టాయ నమః. హ్రీం కారుణ్యాయ నమః. ఓం శత్రునాజ్ఞాయ నమః. బుధనాజ్ఞాయ నమః. సకల దురితా వినాశనాయ నమః. సకల అపహారాజ్ఞాయ నమః. అష్టభైనవ సేవితాయ నమః. బ్రహ్మ విష్ణు శివాజ్ఞాయ నమః. భువనేశ్వరాయ నమః. దాకినీ ప్రసేవితాయ నమః. రక్తాన్న ప్రియాయ నమః. మాంసనిష్టాయ నమః. మధుపాన ప్రియాయ నమః. గమరకుదాన్యాయ నమః. భక్తి ప్రియాయ నమః. పరమంత్ర విధాన్యాయ నమః. పరకృత్య విధ్వంసన్యాయ నమః. మహాప్రాజ్ఞాయ నమః. మహాబలాయ నమః. కుమారకల్పసేవితాయ నమః. సింహవాజ్ఞాయ నమః. సింహగర్జన్యాయ నమః. పూర్ణ చంద్ర నిబాన్యాయ నమః. త్రినేత్రాయ నమః. బండసురానిశ్చయ నమః. ప్రసన్న రూపదాయ నమః. భక్తి ముక్తి ప్రదాయకాయ నమః. సకల ఐశ్వర్యదాన్యాయ నమః. నవగ్రహ రూప్యాయ నమః. కామధేను ప్రవృజ్యాయ నమః. యోగమాయా యుగంధరాయ నమః. ఉష్యా విద్యాయ నమః. మహావిద్యాయ నమః. సిద్ధ విద్యాయ నమః. ఖడ్గమండల సంభూషాయ నమః. సాలగ్రాంతాయ నమః. యోని రూప్యాయ నమః. నవయోని చక్రాత్మకాయ నమః. శ్రీచక్ర శుచాన్యాయ నమః. రాజరాజార్చితా సుపిష్టాయ నమః. నిగ్రహానుకుల కాన్యాయ నమః. శాపానుకుల కాన్యాయ నమః. పాలేందు మౌలి సేవితాయ నమః. గంగాధరలింగాత్మాయ నమః. విఠరూప్యాయ నమః. వరభైన ప్రదేన్యాయ నమః. వసుదేవా విశాలాజ్ఞాయ నమః. పర్వతా సమస్త మండలాయ నమః. దుర్గరూప్యాయ నమః. హిమాద్రిన్మాజ్ఞాయ నమః. దుర్గహంత్రిన్యాయ నమః. ఈశ్వరత్రయనాజ్ఞాయ నమః. మహాభక్షిణ్యాయ నమః. కైవల్య బలప్రదాయ నమః. ఆత్మసంత్యాయ నమః. సకల శత్రు వినాజ్ఞాయ నమః. నాగభూషధాన్యాయ నమః. సకల అరిష్టనాజ్ఞాయ నమః. సకల విఘ్ననాజ్ఞాయ నమః. పరమంత్ర యంత్ర తంత్ర ఆకస్మ్యాయ నమః. సర్వదుష్ట ప్రదుష్ట శ్రేష్ఠేజ్ఞాయ నమః. మహామంత్ర తంత్ర యంత్ర ఆకస్మ్యాయ నమః. రోధభోజ్యాయ నమః. నీలకన్యాయ నమః. గోరూప్యాయ నమః. హ్రీం విష్ణాయ నమః. విజయవన్యాయ నమః. దుర్జయాయ నమః. మహాభైరవ రూప్యాయ నమః. ఇది శ్రీ ప్రత్యంగరా దేవత స్తోత్ర నామావళి స్తోత్రం సంపూర్ణం. అమ్మవారిని మనం కలశంలో ఆవాహన చేశాం.